హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఏదైతే ఉందో సాయం పంట పెట్టుబడి ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ముందుగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే 2 విడతలు అయితే కంప్లీట్ అయినట్టు చెప్తున్నారు. ఇప్పుడు 3వ విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతులకు సంబంధించి. సో 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7 ఎకరాలు ఇలా 10-15 ఎకరాల రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మనకు నిధులకు సంబంధించి ఎన్ని నిధులు రిలీజ్ చేశారు, ఎన్ని ఎకరాలకు వరకు విడుదల చేశారు ఏందని చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 2 విడతల్లో దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు అనేది విడతల వారీగా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో పాత పద్ధతి కొనసాగించకుండా ఈసారి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒకేసారి ఎకరం వరకు అయితే ఇచ్చారు. తర్వాత ఇక 2వ విడతగా ఇక మనకు 2 ఎకరాల వరకు అయితే ఇదైతే పంట పెట్టుబడి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. సో మన కొత్త పద్ధతి విధానంలో అయితే ఇచ్చారనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇక రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం పైన కూడా తెలంగాణలో రైతులకు సంబంధించి ఇక మిగిలిన నిధులు ఏదైతే ఉన్నాయో 3,000 కోట్ల పైగా. సో ఇందుకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముందుగా ఏ జిల్లాల వరకు ఇస్తారు, ఎంత మొత్తంలో ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు ఏంటనేది అన్ని వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక ఖరీఫ్ సీజన్ అనేది మనకు త్వరలోనే ప్రారంభం కాబోతుంది కాబట్టి సో వానాకాలం సీజన్ తప్పనిసరిగా భూసార అంటే భూమికి అందులో వచ్చేసి ఎలాంటి లవణాలు ఉన్నాయి, ఎలాంటి పోషకాలు ఉన్నాయి అవన్నీ కూడా భూసార పరీక్షలు చేయించుకొని వాటిని ఫలితం ఆధారంగా రసాయన ఎరువులు పంటకు తగ్గట్టు ఇక భూమికి తగ్గట్టు వేసినట్లయితే ఎక్కువగా ఏదైతే దిగుబడి రావడానికి అవకాశాలు అయితే ఉంటుందని చెప్పేసి మండల వ్యవసాయ అధికారి అవినాష్ వర్మ అయితే తెలియజేశారు. ఎందుకంటే శాస్త్రవేత్తలు రైతులు ముంగట శాస్త్రాలు కార్యక్రమం అనుమతి ఉన్న దుకాణాల్లో విత్తనాలు తప్పనిసరి కొనుగోలు చేయాలి. నకిలీ పత్తి విత్తనాలు కావచ్చు విక్రయిస్తే కేసులు తప్పమంటున్నారు. సో రసీదులు కూడా ఇప్పుడు ఏదైనా కొనుగోలు చేసినా, వరి వేసిన, మొక్కజొన్న వేసిన, పత్తి వేసినా కూడా తప్పనిసరి రసీదు అయితే ఉంచుకోవాలన్నమాట. యూరియా కోసం యూరియా యాప్ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగిందనమాట. సో భూసార కేంద్రాలు కూడా వాలంటీర్లు వచ్చి ఇక ముఖ్యంగా వారంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సో భూసార సంబంధించిన పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో రైతు భరోసా నిధులకు సంబంధించి తప్పనిసరిగా సకాలంలో నిధులు మీరు మీ అకౌంట్లో డబ్బులు అనేది రావాలంటే తప్పనిసరిగా కొన్ని పనులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే అకౌంట్లో డబ్బులు అనేది పడతాయి అన్నమాట. సో చాలామందికి అయితే తెలియదు అన్నమాట. ఇవన్నీ కూడా కొంతమందికి పెండింగ్లు అయితే డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. కొంతమందికి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా ఏదైతే ఉందో సాయం, ఈ రైతు భరోసా సాయం పైసలు అయితే మాకు రాలేదని అంటున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మరి పైసలు అనేది ఎప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయా లేదా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది లింక్ అయిందా, ఆధార్ కార్డు అనేది లింక్ చేశారా బ్యాంక్ అకౌంట్కు. అదేవిధంగా ముఖ్యంగా డీబీటీ కూడా ఎనేబుల్ అయితే ఉంచుకోండి. అప్పుడు మాత్రమే ఇప్పుడు కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కూడా ఉండాలని చెప్తున్నారు కాబట్టి సో ఇక పట్టాదారు పాస్ పుస్తకం, ఫార్మర్ ఐడి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిలో పోర్టల్లో కూడా ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మన ల్యాండ్ వివరాలు ఉంటేనే మనకు రైతు భరోసా అయితే ఇవ్వడం జరుగుతుంది. యాసంగి సీజన్ సంబంధించి పథకానికి 9,000 కోట్ల రూపాయలు అనేది అవసరం అవుతున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి ఏదైతే డివిడెండ్ల రూపంలో నిధులు కూడా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులు అయితే సూచించడం జరిగిందనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి నిధులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరాఖరి నుంచి రైతు భరోసా పైసలు అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే దాదాపుగా ఇప్పటివరకే 2 ఎకరాల వరకు అంటే ఈ పథకానికి సంబంధించి 50 నుంచి దాదాపు 60% వరకు అయితే నిధులు అనేది అందించామని చెప్పేసి ఇక మిగిలింది దాదాపు ఒక 3,000 కోట్లే కాబట్టి ఇచ్చినా కూడా 2 ఎకరాల వరకు ఇచ్చినట్టు అవుతుంది. దాదాపు సగానికైనా ఎక్కువ ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి సో రైతు భరోసా సంబంధించి నెలాఖరు వరకు డబ్బులు అనేది ఏర్పాటు చేసినట్లయితే అందుబాటులో వచ్చినట్లయితే తప్పనిసరిగా నిధులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం
అన్ని సమాయత్తం అవుతుందన్నమాట. అధికార కీలక ఆదేశాలు అయితే మీరు కనుక పిఎం కిసాన్ పైసల కోసం మీరు చూస్తున్నట్లయితే ఇప్పటికే 2 విడతలు అయితే పిఎం కిసాన్ పైసలు అనేది జమ కావడం జరిగింది. ఎందుకంటే పిఎం కిసాన్ 23వ విడత కోసం వేరు చూస్తున్న వారందరికీ బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే పంట పెట్టుబడి సాయం కింద 3 విడతల్లో 6,000 రూపాయలు, విడతకు 2,000 రూపాయల చొప్పున సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22వ విడత అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో రైతు భరోసా త్వరలోనే మనకు ఈ పథకంతో పాటు ఆ పథకం డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. కానీ పిఎం కిసాన్ పైసలకు సంబంధించి చూసుకున్నట్లయితే జూన్లోనే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేస్తారనమాట. జూను 5 తారీఖు వరకు అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక రైతులకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 10 నుంచి 15 ఇలా అంటే కోట్ల రూపాయల వ్యాపారం ఉన్నా కూడా రైతు భరోసా పైసలు అనేది వచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పనిచేయడానికి ఇటుక బట్టీల్లో బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర పెద్ద సంఖ్యలో కార్మికులను తీసుకొచ్చి వీటి చాకరీ చేస్తున్నారు, కోట్లలో వ్యాపారం చేస్తున్నారని రైతు భరోసా నిధులు కూడా ఆ ల్యాండ్కి అయితే పడుతున్నాయని చెప్తున్నారు. ఈ రకంగా సర్వే నెంబర్ రాజేశ్వరి సర్వే నెంబరు దాదాపు 1/2 ఎకరాలు అంటే 11 గుంటల ఇటుక బట్టి నిర్వహణ లీజుకి ఇవ్వగా వారికి రైతు భరోసా జమైనట్లు కూడా రికార్డులో అయితే ఉన్నాయన్నమాట. ఇటుక బట్టికి తహసీల్దార్ నుంచే నాలా కన్వర్షన్, ఫారెస్ట్ లేబర్, ట్రాన్స్కో, మైనింగ్ అనుమతులతో పత్రాలు అందజేసిన గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ లైసెన్స్ ఇస్తారు. కానీ చాలా చోట్ల కొత్త లైసెన్స్ లేకుండానే కొందరు పాత లైసెన్సుల పైన బట్టి ఏర్పాటు చేసుకుంటున్నారన్నమాట. సో బట్టీల్లో పనిచేసే కార్మికులు కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డులు అయితే ఇప్పించాల్సి అయితే ఉంటుంది. వారి పిల్లలకు చదువు అంటే చెప్పించడానికి చొరవ చూపాలి. కానీ నిర్వాహకులు స్మాల్ ఇండస్ట్రీ పేరుతో లేబర్ తక్కువ చూపించి అనుమతులు అయితే పొందుతున్నట్లు చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుంది. నిధుల కొరత వల్ల లేట్ అవుతుందని చెప్తున్నారు. అయితే కొంతవరకు వినబడుతుంది ఏంటంటే రైతు భరోసా అనేది ఇప్పట్లో రాదు. సో ఎప్పుడు వస్తుంది ఏందనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా నెల 23వ తారీఖున రాష్ట్ర కేబినెట్ మీటింగ్ మరోసారి నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకందరికీ కూడా రైతు భరోసా రావాలంటే నిధులకు సంబంధించి ఏదైతే ఉందో నిధులపైనే ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. కాబట్టి సో రాష్ట్రంలో రైతు భరోసా నిధులకు సంబంధించి ఇప్పటికే మరొక 2,000 కోట్ల రూపాయల వరకు అయితే సిద్ధం చేశారు. మిగతా పైసల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సర్కారు నుంచి రైతు భరోసా సాయం అయితే అంతే తమకు కాస్త అప్పులు తీరుతాయని చెప్పేసి రానున్న సీజన్కి సంబంధించి కనీసం పంట వేయడానికి అవకాశాలు అయితే ఉందని చెప్తారు. ఇప్పటికే యూరియా బస్తాలు ఇక అదేవిధంగా ఎకరానికి 2 ఇస్తామని చెప్పడం, దాంతోపాటు ఎరువుల రేట్లు పెరిగాయి. కొనుగోలు సంబంధించి కూడా చాలా వరకు వరి కావచ్చు మొక్కలు కొనడం లేదంటున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు రైతులు. ఇక ఖరీఫ్ సీజన్ సంబంధించి ప్రారంభం కావాల్సిన పెట్టుబడి సాయం కోసం డబ్బులు లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకే ఉంటుందేమో ఇక నిలిపేసినట్లే చెప్తున్నారు. నెక్స్ట్ వానాకాలం సీజన్ మాత్రమే అనే విధంగా వినిపిస్తుంది. దీనిపైన మరింత స్పష్టత ఇవ్వాలని చెప్పేసి రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తామని చెప్పడం జరిగింది. తీరా వచ్చేసి ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే అందజేస్తున్నారు అన్నమాట.